భక్తుల రద్దీ అయితే విపరీతంగా ఉంది ఈరోజు. ఒక ఆదివారమే కాదండి, వారంలో ప్రతిరోజు కూడా ఇదే విధంగా జనాలు అయితే ఇక్కడ ఉంటారు. చూస్తున్నారు కదా ఎదురుగా చెట్టు మొత్తానికి అయితే ముడుపులు కడుతూ ఉన్నారు భక్తులు. వారి కోరికలు అయితే తీరాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుని మరి ఇక్కడ చెట్టుకైతే ముడుపులు కట్టడం జరుగుతూ ఉంది. ఎవరైతే 9 వారాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళ కోరికలు అయితే తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది ఇక్కడ. మనం ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే పోతున్నామండి. వచ్చే జనాలకి మనం కూడా ఎన్నిక వెళ్ళిపోయేలాగా ఉన్నాము. అసలు గ్యాప్ అనేది కూడా లేదు, కంటిన్యూగా జనాలు అయితే వస్తూనే ఉన్నారు ఇక్కడ. కనపడుతుంది చూడండి కాటారమ్మ. బెంగళూరులోని ఉస్కోట సమీపంలో ఉన్న కాటేరమ్మ దేవాలయం ఇది. చాలా అంటే చాలా మహిమలు ఉన్న తల్లి. అనుకున్న కోరికలు ఏవైనా కూడా 3 వారాలలో తీరుతాయి ఇక్కడ. చూస్తుంది కదా తల్లి విగ్రహరూపంలో ఎలా ఉందో. మనం ఏమైనా మనసులో అనుకొని ముడుపు కానీ ఇక్కడ ఉన్న చెట్టుకు కానీ కడితే 9 వారాలు అయితే రావాల్సి ఉంటుంది. 3వ వారం లోపే మనకు కోరిక అనేది తీరిపోతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూస్తున్నారు కదా జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. ఆదివారం, శనివారం, మంగళవారం పూట్ల అయితే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఉస్కోట నుంచి కంటిన్యూస్ గా ఆటోస్ అయితే ఉంటాయి. ఒక ఆటోలో పర్ హెడ్ 20 రూపీస్ మాత్రమే. चेंज इरತ್ತೆ ಬಿಡಿ. ये राम का बोले కాటారమ్మ దేవస్థానం చాలా విశేషం. ఇక్కడ అనుకున్న కోరికలు అయితే తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకోసమే ప్రతిరోజు భక్తులు అయితే చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ. చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్ వెనకాల గోడకి మనం కాయిన్ పెడితే అతుక్కుంటుంది అనమాట. ఏమనుకున్నా జరుగుతుంది. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే కాయిన్స్ పెడుతూ ఉన్నారు.
చూస్తున్నారు కదా కాటారమ్మ దేవాలయంలో అమ్మవారి ప్రాంతంలో సమీపంలో అయితే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి అయితే ముడుపులు కడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కోరికలు అయితే తీర్చుకోవడం కోసం ఇక్కడ ముడుపులు కడుతున్నారు. ఎవరైతే 9 వారాలు ఇక్కడికి వస్తారో వాళ్ళకి 3వ వారంలోనే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూస్తున్నారు కదా చెట్టు మొత్తం కూడా అమ్మవారి ముడుపులతో నిండిపోయింది.拿了干净，拿了